హలో ఫ్రెండ్స్, ఇప్పుడే వర్షం పడి ఆగింది. వాతావరణం చాలా కూల్గా ఉంది. ఈ టైంలో నాటుకోడి కూర తింటే అద్దరిపోతుంది. ముందుగా నాటుకోడి ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి బాగా శుభ్రం చేయాలి ఫ్రెండ్స్. కడిగిన ముక్కలలో కొంచెం పసుపు, కొంచెం కళ్ళు ఉప్పు వేసి కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మాంసం ఉడకాలి కాబట్టి. వెలిగించిన స్టవ్ పై మట్టి పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నూనె పోయాలి. వేడెక్కిన నూనెలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేగేదాకా వేయించాలి. వేగిన ఉల్లిపాయలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూను పసుపు, 1.5 స్పూను ధనియాల పౌడర్ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా దోరగా వేగనివ్వాలి. తగినంత కారం వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఉడికించుకున్న నాటుకోడి ముక్కలను నీళ్లతో పాటు ఇందులో వేయాలి. తర్వాత కొంచెం కల్లుప్పు వేసి బాగా కలిపెట్టి 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మాంసాన్ని ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి నాటుకోడి కూర రెడీ అయింది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. నిజంగా ఫ్రెండ్స్, నెల్లూరు నాటుకోడి పులుసు సూపర్ అంటే సూపర్. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇలానే ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. సూపర్. థ్యాంక్ యూ.